ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి, ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు అండ్ ఇద్దరికి సేమ్ శాలరీస్ వస్తున్నాయి. ఆఫ్టర్ 10 years ఒక ఫ్రెండ్ ఏమో ఫినాన్షియల్లీ ఫ్రీ అయిపోయాడు అండ్ రిటైర్డ్ అయిపోయాడు. ఇంకో ఫ్రెండ్ ఏమో ఇంకా లోన్స్ అండ్ ఈఎంఐస్లో మునిగిపోతూ ఉన్నాడు. అసలు రీజన్ ఏంటి? రీజన్ వచ్చేసి అసెట్స్ అండ్ లయబిలిటీస్. అసలు ప్రాబ్లం ఏంటంటే ఎప్పుడైనా కానీ మనకి కాస్ట్లీ థింగ్స్ రిచ్ చేస్తే అని అనుకుంటాం, కానీ కొన్నిసార్లు ఆ కాస్ట్లీ థింగ్సే మనల్ని ఇంకా పూర్ చేస్తూ వస్తాయి. అండ్ అలాగే రిచ్ పీపుల్ ఎప్పుడైనా కానీ ఫస్ట్ అసెట్స్ కొంటారు అండ్ ఆఫ్టర్ లయబిలిటీస్ గురించి ఆలోచిస్తారు. అండ్ మన మిడిల్ క్లాస్ పీపుల్ ఏం చేస్తారంటే ఫస్ట్ లయబిలిటీస్ కొంటారు అండ్ ఆఫ్టర్ అసెట్స్ గురించి ఆలోచిస్తారు. ఇదే మెయిన్ రీజన్. అసెట్స్ అంటే ఏంటి? అసెట్స్ అంటే ఏం లేదండి, ఎవ్రీ మంత్ మన పాకెట్లోకి మనీని పెట్టేవే అసెట్స్. ఎగ్జాంపుల్గా మనం ఎర్లీగా ఇన్వెస్ట్ చేసి ఉంటాం కదా, లైక్ గోల్డ్లో కానీ, ల్యాండ్స్లో కానీ, ఆర్ మ్యూచువల్ ఫండ్స్లో కానీ, ఆర్ బ్యాంక్ ఎఫ్డీస్లో కానీ, ఆర్ లేదా ఎల్ఐసి ఆర్ ఎక్కడైనా కానీ ఇన్వెస్ట్మెంట్స్ చేసి ఉంటాం కదా. ఆ ఇన్వెస్ట్మెంట్స్ మనకి ఎవ్రీ మంత్ రిటర్న్స్ వస్తున్నాయి, మన పాకెట్లోకి మనీని పెడుతున్నాయంటే ఇవే అసెట్స్ అంటే. అండ్ అసలు లయబిలిటీస్ అంటే ఏంటి అని అంటారా? లయబిలిటీస్ అంటే ఎవ్రీ మంత్ మన పాకెట్లో నుంచి మనీని తీసేసుకునేవే లయబిలిటీస్ అంటే. ఎగ్జాంపుల్, మన ఎవ్రీ మంత్ ఈఎంఐస్ ఆర్ లోన్స్ ఆర్ లేదా ఇన్సూరెన్సెస్, మెయింటెనెన్స్, కార్ లోన్స్, బైక్ లోన్స్, ఇవన్నీ ఏం చేస్తాయంటే ఎవ్రీ మంత్ మన పాకెట్లో నుంచి మనీని తీసేసుకుంటాయి. అంటే మనకు వచ్చే ఇన్కమ్ నుంచి మనం ఇంకా దానిలోకి పెడుతున్నాం యూజ్లెస్గా, ఆర్ లేదా మనకి ఏమన్నా అన్నెసెసరీ థింగ్స్గా జరిగి పెడుతున్నాం, దానిలోనే లయబిలిటీస్ అంటాం. అసలు బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటో తెలుసా? మనం ఎప్పుడైనా కానీ మనకు శాలరీ వచ్చిన తర్వాత దాన్ని మనం సేవ్ చేద్దాం, ఇన్వెస్ట్ చేద్దాం, గ్రో చేద్దామని అని అస్సలు అనుకోం. ఫస్ట్ శాలరీ వచ్చిందా తీసుకెళ్ళి ఒక కార్ కొందామా, బైక్ కొందామా, ఫోన్ కొందామా అని ఉంటుంది. ఎందుకంటే ఇవన్నీ లయబిలిటీస్ అండి. ఇవన్నీ లయబిలిటీస్ మీద ఇన్వెస్ట్ చేస్తూ వెళ్ళామంటే ఎప్పుడైనా కానీ ఇయర్స్ గ్రో అవుతూ వెళ్తున్నప్పుడు దీని ప్రైస్ ఇంకా డిక్రీజ్ అవుతూ వస్తాయి. మనం ఎప్పుడైనా 1 lakh పెట్టి కొన్న ఫోను ఒక 5 yearsకి అది ఇంకా 50,000కి వస్తుంది, కానీ అది ఇంకా 2 lakhs అస్సలకి గ్రో కాదు. దీన్నే లయబిలిటీస్ అంటాం. మనం అందరం ఫస్ట్ లయబిలిటీస్ పైన ఇన్వెస్ట్ చేస్తాం. దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లం. కానీ రిచ్ పీపుల్ ఏం చేస్తారంటే ఫస్ట్ అసెట్స్ని కొంటారు, ఆ తర్వాత లయబిలిటీస్ గురించి ఆలోచిస్తారు అండ్ ఆ తర్వాత లయబిలిటీస్ని కొంటారు. అసెట్స్ని ఫస్ట్ బిల్డ్ చేసుకుంటే ఏమవుతుందంటే అసెట్స్ నుంచి వచ్చే రిటర్న్స్తో మనం లయబిలిటీస్ని కొనొచ్చు. కానీ మనం ఇక్కడ ఏం చేస్తామంటే ఫస్ట్ లయబిలిటీస్ని కొంటాం. దట్స్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లం. ఒక ఎగ్జాంపుల్తో కన్సిడర్ చేసుకున్నామంటే ఒక రాహుల్ అనే వ్యక్తి ఉన్నాడు. ఆయనకి 50,000 per month వస్తుంది. ఆయనకు వచ్చే 50,000లో 25,000 ఆయన ఎక్స్పెన్సెస్కి పెట్టుకుంటాడు అండ్ ఇంకో 25,000 ఆయన ఈఎంఐస్కి కట్టేస్తాడు. అండ్ ఇంకొక పర్సన్ వచ్చేసి అర్జున్ అని ఉన్నాడు. ఈయన ఏం చేస్తాడంటే ఈయనకు కూడా 50,000 వస్తుంది, కానీ ఈయన 25,000 ఈయన ఎక్స్పెన్సెస్కి పెట్టుకొని ఇంకో 25,000 ఇన్వెస్ట్ చేస్తాడు. ఈయన ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తాడు? గోల్డ్ అయినా ఇన్వెస్ట్ చేయని, ల్యాండ్లో అయినా ఇన్వెస్ట్ చేయని, ఎక్కడైనా ఇన్వెస్ట్ చేయని. ఈయన మాత్రం ప్రాపర్గా డిసిప్లిన్తో కన్సిస్టెంట్గా ఎవ్రీ మంత్ 25,000 ఇన్వెస్ట్ చేస్తూ వెళ్తున్నాడు. అప్పుడు ఏమవుతుందంటే ఈ రాహుల్ అనే వ్యక్తి ఆఫ్టర్ 10 years ఆర్ 20 years అయినా కానీ ఈయన ఈఎంఐస్ కట్టుకుంటూ, లోన్స్ కట్టుకుంటూ ఉంటాడే తప్ప అసలు ఫినాన్షియల్ ఫ్రీడమ్ని అసలు అటెండ్ చేయలేడు అండ్ అస్సలకి రిటైర్ అవ్వలేడు. ఈ అర్జున్ అనే వ్యక్తి ఏమవుతాడంటే ఈయన ఎవ్రీ మంత్ కన్సిస్టెంట్గా 25,000 ఇన్వెస్ట్ చేస్తూ వచ్చాడు కాబట్టి ఈయన ఆఫ్టర్ 20 years కానీ ఆర్ 10 years కానీ ఈయన పీస్ఫుల్గా రిటైర్ అయిపోవచ్చు. ఎందుకంటే ఈయన ఫస్ట్ నుంచి ఇన్వెస్ట్ చేస్తున్న మనీ చాలా గ్రో అయ్యి అప్పటికి ఆయనకి రిటర్న్స్ వస్తూ ఉంటాయి అండ్ అప్పటికి ఆయన ఏం వర్క్స్ చేయకున్నా కానీ అసలు ఆయనకి ఏం ప్రాబ్లం లేదండి. ఎలా బిల్డ్ చేయాలంటే ఫస్ట్ మనకు వచ్చే ఇన్కమ్ కంటే అస్సలు ఖర్చు పెట్టకూడదు. అండ్ మనకు వచ్చే ఇన్కంలో మోస్ట్లీ 50% మన ఎక్స్పెన్సెస్కి పెట్టుకున్నా కానీ మిగతా 50%లో 30% డెఫినెట్గా ఇన్వెస్ట్మెంట్స్ పెట్టాలి. ఇన్వెస్ట్మెంట్స్కి పెట్టామంటే మనం ఒక 20 years వర్క్ చేసినా కానీ ఎవ్రీ మంత్ కన్సిస్టెంట్గా ఇన్వెస్ట్ చేస్తూ వస్తాం కాబట్టి అండ్ ఆఫ్టర్ 20 years మనం పెట్టిన ఇన్వెస్ట్మెంట్సే మనకి ఇన్కమ్ ద్వారా రిటర్న్స్ ఇస్తూ ఉంటాయి ఎవ్రీ మంత్. సో అప్పుడు మనం వర్క్ చేయకున్నా ఆర్ ఏం చేయకున్నా పర్వాలేదు, ఎందుకంటే అప్పటికే మనకి ఏజ్ అయిపోతుంది అండ్ వర్క్ చేయలేని పరిస్థితిలో ఉంటాం కాబట్టి మనం ఎర్లీ ఏజెస్లో పెట్టిన ఇన్వెస్ట్మెంట్సే మనకి రిటర్న్స్గా వస్తాయి. సో అప్పుడు ఫినాన్షియల్లీ ఫ్రీగా అసలు ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా బ్రతకొచ్చు. సో ఇలా ఇన్వెస్ట్ చేస్తూ పోయామంటే మనం అసెట్స్ని బిల్డ్ చేస్తూ పోతాం. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మనం ఒక అప్రిషియేషన్ థింగ్ పైన ఇన్వెస్ట్ చేస్తున్నామంటే, అప్రిషియేటింగ్ అంటే ఎప్పుడైనా కానీ ఈరోజు పెట్టామంటే రేపు అయినా కానీ ఎల్లుండైనా కానీ అది గ్రో అవుతూ వెళ్తుంది అనేదాన్ని అప్రిషియేషన్ అంటాం. లైక్ గోల్డ్ కానీ, ల్యాండ్స్ కానీ ఆర్ లేదా ఏ మ్యూచువల్ ఫండ్ అయినా, స్టాక్ మార్కెట్లోనైనా ఇలాంటి దానిల మీద మీరు ఇన్వెస్ట్ చేస్తూ పోయారంటే మీరు అసెట్స్ని బిల్డ్ చేస్తూ పోతున్నారని అర్థం. సో ఇలా ప్రాపర్గా వచ్చే ఇన్కంలో మనం ఇన్వెస్ట్ చేస్తూ వెళ్ళాలి. అప్పుడే మనం అసెట్స్ని బిల్డ్ చేసుకుంటూ పోవచ్చు. సో ఈ ఫినాన్షియల్ ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ఫుల్గా అనిపిస్తే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు ఫాలో.